హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణ జ్యోతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మన హెల్తీ లైఫ్ స్టైల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎప్పట్లాగే ఎర్లీ మార్నింగ్ 2 గ్లాసుల గోరువెచ్చని నీళ్ళు అయితే తాగానండి. హెల్తీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ ఇదైతే మాత్రం అలవాటు చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మన బాడీలో. తర్వాత మీకు ఉదయం కుదిరితే కొంచెం వామప్ ఎక్సర్సైజ్ చేయడం అలవాటు చేసుకోండి. చిన్నగా ఒక 10 నిమిషాలు చాలు, ఎక్కువేం చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎక్సర్సైజ్ చేయడం అవ్వకపోతే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ అయినా చేయండి. తర్వాత మీ అందరికీ తెలుసు కదా, ఏదో ఒక డీటాక్స్ వాటర్ అయితే తాగడం స్టార్ట్ చేశానండి. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా గోరువెచ్చని నీళ్ళు అలాగే డీటాక్స్ వాటర్ తాగడం అలవాటు చేసుకున్నట్టుకోండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ పోతాయన్నమాట. ఈరోజైతే నేను కొంచెం సోంపు, జీలకర్ర, వాము, మెంతులు అన్నీ వేసి ఇంకా డీటాక్స్ చేసుకున్నానండి. ఈ డీటాక్స్ వాటర్ ఎవరైనా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళైతే ఇందులో వామ్ స్కిప్ చేసి మిగతావి తీసుకోవచ్చు. వామ్ ఏంటంటే మనకి హీట్ చేసి తొందరగా పీరియడ్స్ రావడానికి అయితే మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. పీరియడ్స్ ఎవరైనా రావట్లేదు అనే వాళ్ళు వాము వేసుకొని తీసుకోండి. చక్కగా రెగ్యులర్గా పీరియడ్స్ అయితే వచ్చేస్తాయి. మార్నింగ్ 7కి డీటాక్స్ వాటర్ అయితే తీసుకున్నానండి. తర్వాత 8:30, 9కి అంతా కూడా ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుంటాను. ఈరోజైతే మంచిగా సలాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఈ హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్కి మారింది మెయిన్గా నా హెల్త్ కోసమేనండి. హెల్త్ అయితే చాలా పాడైపోయిందని నేను చాలా వీడియోస్లో చెప్పాను. ముందు వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి. నా హెల్త్ ఎప్పుడైతే పాడైపోయిందో ఇంకా డాక్టర్ దగ్గర తిరిగి మెడిసిన్స్ వేసుకొని ఇవన్నీ చేసే కంటే మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం మంచిదని డిసైడ్ అయ్యి నేనైతే ఇలా మారాను. నాకు మారిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది కనుక మీకు చూపిస్తున్నాను అనమాట. ఇలా మనం ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం వల్ల హెల్తీయే కాదండి, మంచిగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. నేను ఎందుకంటే ఇది తిన్న తర్వాత నేను 2 kgs అయితే వెయిట్ లాస్ అయ్యానండి. ఒక 1 month లోపే, ఇంకా 15 daysకి నాకైతే తెలిసింది నేను వెయిట్ లాస్ అవుతున్నాను అనేసి నాకైతే తెలిసింది. వెయిట్ అయితే చూసుకోలేదు. తర్వాత మనం చూసేసరికి నాకు ఇంకా 2 kgs అయితే వెయిట్ లాస్ అయ్యాను. ఇప్పుడు చాలా మంది వెయిట్ లాస్ అవ్వడానికి డైట్ అనుకొని అబ్బా ఇంత కంట్రోల్ చేసుకోవాలి, ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి, అవి తినకూడదు ఇవి తినకూడదు అనుకుని ఎక్కువ ఈ తినకూడదు అనే స్ట్రెస్లోనే ఎక్కువ ఉండిపోతారు తప్ప ఎందుకు మానేయాలి? కడుపు నిండా హెల్తీగా తిని వెయిట్ లాస్ అవ్వచ్చు. అసలు కడుపు మార్చుకోవాల్సిన అవసరమే లేదు. ఇవన్నీ నేను తింటున్నాను కదండి, చక్కగా నా స్టమక్ ఫుల్ అయిపోతుంది. నాకు అసలు ఆకలి పెట్టట్లేదు. నేను నార్మల్గా అప్పుడు దోశలు, ఇడ్లీలు, మన వైట్ రైస్ ఇవన్నీ తినేటప్పుడు ఇంకా ఆకలి వేసేసేది అనమాట. ఏదో ఒకటి స్నాక్స్ లాగా ఏదో ఒకటి సాయంత్రం పూట తిందామా లేకపోతే మిడ్ మార్నింగ్ తిందాం, ఏదో ఒకటి తినాలనిపించింది. కానీ ఎప్పుడైతే ఈ ఫుడ్ అలవాటు చేసుకున్నానో అసలు టైం టు టైం అంటే మధ్యలో ఆకలి అనేది వేయట్లేదు. చక్కగా మనకి కడుపు ఫుల్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు అసలు ఎలాంటి కడుపు మార్చుకోవాలి, ఆకలి అవుతుంది అనే బాధ లేకుండా చక్కగా ఇలాంటి ఫుడ్ తిన్నారనుకోండి, మీరు ఈజీగా వెయిట్ లాస్ అవుతారు, అలాగే హెల్తీగా కూడా ఉంటారు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి నేను చెప్పేది అయితే ఇదేనండి. చక్కగా హ్యాపీగా మంచి హెల్తీ ఫుడ్ అలవాటు చేసుకోండి. బయట ఫుడ్ మానేయండి. ఆయిల్ ఫుడ్స్ అన్నీ మానేసి బయట ఫుడ్ మానేసి ఇంట్లోనే చేసుకుని ఇలా హెల్తీగా ఫ్రూట్స్, సలాడ్స్ ఇంట్లో తక్కువ ఆయిల్తో తక్కువ మసాలాలతో తినాలనుకోండి, అన్నీ తినొచ్చు, కడుపు నిండా తినొచ్చు, చక్కగా మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కేవలం ఫుడ్ మాత్రమే కాదండి, ఎక్సర్సైజులు కూడా చాలా అవసరం. ఎక్సర్సైజ్లు, ఫుడ్ 2 కలిపి చేస్తేనే మనం వెయిట్ లాస్ అవుతాము. 2 కలిపి చేయాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలండి. ఏదో ఒక 10 రోజులు ఉత్సాహంగా చేసి తర్వాత ఆపేయడం అలా కాకుండా చక్కగా మీకు మీరు స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారనుకోండి, హ్యాపీగా వెయిట్ లాస్ ఎందుకు అవ్వరు చెప్పండి, అలాగే హెల్తీగా కూడా ఉంటారు. ముందు కంటే ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మీకు ఎనర్జీ కూడా చాలా ఎక్కువ అవుతుందన్నమాట. ఏదైనా ఒకేసారి స్టార్ట్ చేసేయకూడదండి. కొత్త అలవాట్లు కానీ ఏదైనా స్లోగా మీ బాడీకి అలవాటు చేయండి. మీ మైండ్ సెట్ ప్రిపేర్ అవుతుంది. అప్పుడు ఎంజాయ్ చేస్తూ చేస్తారనమాట ఏ పని చేసినా కూడా. ఇలా మంచిగా ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్ ఉంటే ఫుడ్ అయితే తీసుకోవడం అలవాటు చేసుకోండి. మధ్యలో మీకు ఆకలి వేసింది అనుకోండి, ఏవో స్నాక్స్ అవి ఇవి తినకుండా చక్కగా హెల్తీగా ఇలా వేరుశనగ పలుకులు నానబెట్టుకొని తినండి. చాలా ఎక్కువ మనకి ప్రోటీన్ ఉంటుంది. దాంతోపాటు కొన్ని కిస్మిస్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, ఖర్జూరం కానీ ఏదో ఒకటి తీసుకోండి. మిడ్ మార్నింగ్లో ఏదో ఒక వెజిటేబుల్ జ్యూస్ కానీ, ఫ్రూట్ జ్యూస్ కానీ తీసుకున్నా చాలా మంచిది. ఇవి కొన్ని తిన్నా కూడా మనకి స్టమక్ ఫుల్ అయిపోతుందండి. మనకి వేరే తినాలి అన్న ఫీలింగ్ ఉండదు, అసలు క్రేవింగ్స్ ఏమి ఉండదు అనమాట. ఇదే ప్లేస్లో మీరు బఠానీ, రాజ్మా, సోయాబీన్స్ ఇలాంటివన్నీ కూడా బాయిల్ చేసుకుని చక్కగా హ్యాపీగా తినవచ్చు. ప్రతిరోజు ఒకటే కాకుండా ఇలా రోజుకొకటి ఇలా తింటూ ఉన్నా కూడా మీరు మంచిగా ఎనర్జీగా ఉంటారు, చక్కగా వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ లాస్ ఒకటే కాదండి, మనలాగా హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవడానికి కూడా ఇది చాలా మంచిది. మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి అనమాట ఇలా హెల్తీగా తినడం వల్ల. ఈరోజు లంచ్కి పాలకూర మిల్లెట్స్తో కిచిడి చేసుకుందాం అనుకుంటున్నాండి. ఏదో ఒక రూపంలో మనం ఆకుకూరలు, వెజిటేబుల్స్ ఎక్కువగా వారానికి కనీసం ఒక 3-4 సార్లైనా
మనం వెళ్ళేటట్టు చూసి రోజు తింటే ఇంకా మంచిది, కానీ రోజు ఇంకా స్లోగా అలవాటు చేసి రోజు తినలేం కదా అనేసి కనీసం 3 రోజులైనా 4 రోజులైనా ఇంకా అలవాటు చేసుకోవాలి. ఆకుకూరలు తప్పకుండా కూడా నీటిలో ఉప్పు వేసి ఆకుకూరలు కొద్దిసేపు పక్కన పెట్టినండి, దీనిపైన ఉన్న ఏవైనా కెమికల్స్ కానీ క్రిములు కానీ పోతాయి కనుక. ఇంకా కిచిడీ కోసం నేను పెసరపప్పు, మిల్లెట్స్, కొర్రలు నానబెట్టుకున్నాను అండి. మనం ఎప్పుడైనా పప్పుని ముందుగా ఒక 2 అవర్స్ ముందైనా కూడా నానబెడితే గ్యాస్ ప్రాబ్లం మనకు రాకుండా ఉంటుందండి. చాలామంది పప్పులు తింటే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అంటాం కదా, మన గ్యాస్ రాకుండా ఉండాలి అంటే ఇలా నానబెట్టుకొని ఆ వాటర్ వంపేసి మనం చేసుకుంటే మనకి గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉంటుందన్నమాట. మిల్లెట్స్ వండేటప్పుడు మినిమం 8 అవర్స్ అయినా నానబెట్టుకోండి, అలా అయితే మనకి డైజెషన్ ఇష్యూస్ ఏం రాకుండా ఉంటాయి. నేను చిన్నది ఈ గ్లాస్తో మాత్రమే మిల్లెట్స్ వేసుకున్నాను, అది సరిపోతుంది. మీ అందరికీ ఒక విషయం చెప్పండి, మీ అందరికీ కూడా నా వీడియోస్ అన్నీ కూడా నచ్చుతున్నాయి. మీ అందరూ చక్కగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా నాకు కామెంట్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఛానల్ మనందరిది అండి. నాకు తెలిసిన విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను, మీకు తెలిసినవి తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇంకా మీరు ఏదైనా నన్ను అడగచ్చు, నాకు తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేస్తాను. ఒకవేళ తెలియకపోయినా తెలుసుకుని మరీ మీకు కామెంట్ చేయడానికైతే నేను ట్రై చేస్తానండి మ్యాక్సిమం. మీరు ఎప్పుడైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ నచ్చుతున్నారో ఇంకా అప్పటి నుంచి మనందరిది ఒకటే ఫ్యామిలీ అండి, మనందరం ఒక ఫ్యామిలీలో సిస్టర్స్ లాగా అనమాట. ఇంకా వీడియోకి వస్తే సింపుల్గా ఇంకా రైస్ అయితే తాలింపు పెట్టుకుంటున్నాను అండి. కొంచెం నెయ్యి వేసి కొంచెం వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేగిన తర్వాత పాలకూర కూడా ఒక 2 నిమిషాలు వేయించుకోనండి. తర్వాత మనం నానబెట్టుకున్న కొర్రలు, పప్పు కూడా వేసి కొంచెం కలిపి తర్వాత వాటికి సరిపడా వాటర్ వేసి కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. 2 విజిల్స్కి ఆపేస్తే మనకు సరిపోతుంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి సోకినవే కనుక. పప్పు, కొర్రలు 2 కూడా నానబెట్టుకున్నాం కనుక మనకి 2 విజిల్స్లోనే కుక్ అయిపోతాయి చక్కగా. మన సబ్స్క్రైబర్ ఒకరు వైట్ రైస్కి బదులుగా బ్రౌన్ రైస్ తినండి అని చెప్పారండి. తప్పకుండా బ్రౌన్ రైస్ తెచ్చుకోవాలి నేను కూడా అనుకుంటున్నాను, ఇంకా మార్కెట్కి వెళ్ళడం అవ్వలేదు. బ్రౌన్ రైస్ తెచ్చుకొని ఈసారి నుంచి బ్రౌన్ రైస్ అయితే వండుకుంటాను. ఇంకా లాస్ట్లో కొంచెం నిమ్మరసం, సాల్ట్ వేస్తున్నాను. ఫస్ట్ సాల్ట్ వేయలేదు, ఎందుకంటే లాస్ట్లో వేసాం అనుకోండి కొంచెం సాల్ట్ తక్కువ పడుతుంది అనమాట, అందుకని చెప్పి లాస్ట్లో వేసి అంతా ఒకసారి కలిపేసాను. సింపుల్గా హెల్తీగా ఎలాంటి హడావిడి లేకుండా చేసుకోవాలి అంటే ఇలా ఈజీగా ఏదో ఒక వెజిటేబుల్ వేసుకుని మనం చేసుకోవచ్చు అనమాట. ఇంకా దీంతోపాటు నేను మార్నింగ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లో పాలకూర చపాతీ చేశాను అనమాట మా వారికి. అందులో ఒక ముద్ద అయితే ఉంచుకొని నేను మధ్యాహ్నం లంచ్లోకి అని చెప్పేసి ఒకటి ఇలా చపాతీ చేసుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్ ఒకరు థైరాయిడ్ ఉండేవాళ్ళు మిల్లెట్స్ తినవచ్చు అని అడిగారండి. మిల్లెట్స్ తినవచ్చు, అందులో ఏంటంటే సామలు, అరికలు, రాగులు, కొర్రలు ఇవి తినొచ్చండి. అవి కూడా మెత్తంగా తినాలి, ఎక్కువగా తినకూడదు. రోజుకి 1 కప్పు మాత్రమే తింటే సరిపోతుందండి. అది కూడా వండుకునేటప్పుడు మనం మర్చిపోకుండా మినిమం 8 అవర్స్ నానబెట్టుకోవడం మర్చిపోకుండా వండుకోండి. ఇంకా థైరాయిడ్ ఉండే వాళ్ళు కూడా సాల్ట్ బాగా తగ్గించుకోండి, సాల్ట్ తగ్గించుకొని తింటే మనకి మంచిదనమాట. ఈరోజు అయితే నా లంచ్ రెడీ అయిపోయిందండి. కొన్ని కీరా ముక్కలు, పాలకూర చపాతీ, అలాగే పాలకూర మిల్లెట్ రైస్, కొంచెం చికెన్ పెట్టుకున్నాను. దీంతోపాటు లంచ్లో పెరుగు మర్చిపోకండి, పెరుగు లేదంటే మజ్జిగ. లంచ్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత మజ్జిగ, పల్చటి మజ్జిగ తీసుకోండి. ఏదో ఒకటి పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకోవడం మంచిగా అలవాటు చేసుకోండి. పెరుగులో ప్రోబయాటిక్ ఉండడం వల్ల మన శరీరంలో మంచి బ్యాక్టీరియాని మనకి పెంచడానికి ఉపయోగపడుతుంది అనమాట. అందుకని తప్పకుండా పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈరోజు లంచ్ అయితే హెల్తీగా కంప్లీట్ చేశాను. తర్వాత ఈవినింగ్ ఏవైనా తినాలి అనిపిస్తే ఏదో ఒక ఫ్రూట్ కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే ఉడికించిన శనగలు, బఠారీలు, పల్లీలు ఉంటాయి కదండి, ఏవైనా తీసుకోవచ్చు. టీ కాఫీలు తాగడం అలవాటు ఉండేవాళ్ళు ఈవినింగ్ టైంలో టీ కాఫీలు తాగకుండా మంచిగా ఏదైనా గ్రీన్ టీ కానీ హెర్బల్ టీ ఏదైనా చేసుకొని తాగండి. మంచి రిఫ్రెష్గా ఉంటుంది, మనకి మంచి యాక్టివ్గా కూడా ఉంటాము. ఇది డ్రాగన్ ఫ్రూట్ అయితే మాకు దగ్గరలో ఒక తోట ఉందండి, ఆ తోట దగ్గరే మనకి అమ్ముతారనమాట. కిలో 150 రూపీస్ అండి. మనం వెళ్ళిన తర్వాత చెట్టుకు కోసి మన కళ్ళ ముందే తీసిస్తారు. మామూలుగా బయట అమ్మే షాపుల్లో వైట్ కలర్ మనకి లోపల వైట్గా ఉంటుంది కదా, ఆ డ్రాగన్ ఫ్రూట్ అయితే నాకు ఎందుకు అంత నచ్చలేదు. ఇదైతే మాత్రం చాలా బాగుంది, స్వీట్గా చాలా టేస్ట్గా ఉందండి. నేను బయట తిన్నప్పుడు అనుకున్నాను డ్రాగన్ ఫ్రూట్ బాగుండదు అనేసి, కానీ ఇదైతే మాత్రం చాలా బాగుంది. తర్వాత ఈవినింగ్లో ఒక 1/2 అవర్ మాత్రం వాకింగ్ చేస్తున్నానండి, వాకింగ్ కంపల్సరీగా చేస్తాను. ఇంకా నైట్ డిన్నర్కి ఇదైతే మల్టీగ్రెయిన్ దోశ పిండి అండి. మల్టీగ్రెయిన్ దోశ ఎలా వేయాలని మనకి కామెంట్ సెక్షన్లో అడిగారు కొంతమంది, నేను తప్పకుండా ఏదో ఒక వీడియోలో చూపిస్తాను. ఇలా మనం దోశ వేసుకోవడం వల్ల చాలా హెల్తీ అండి. ఇందులో నేను మొత్తం 7 రకాలు వేసాను అనమాట, గ్రెయిన్స్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా నేను ఏదో ఒక వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తాను. ఇంక ఇందులో కొంచెం ఇంకా మనకి హెల్తీగా ఉండడానికి కొన్ని వెజిటేబుల్స్ వేసుకుంటున్నాను అనమాట. క్యారెట్ తురిమినది, బీట్రూట్, కొంచెం టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపాయ వేసుకొని అన్నీ కలుపుకొని వేసుకుంటాను. బ్యాటర్ మనకి తక్కువగా ఉంది, వెజిటేబుల్స్ ఎక్కువగా ఉన్నాయి. రోజు సలాడ్స్ తినలేమో అనుకునే వాళ్ళు చక్కగా ఇలా చేసుకోండి, మనకి మంచిగా కూరగాయలన్నీ కూడా వెళ్ళిపోతాయి, హెల్తీగా ఉంటుంది కూడా. ఇందులో మల్టీగ్రెయిన్ పిండి ఉంది,
ఇంకా మనం మంచి వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకున్నాం కనుక చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. ఇంకొకటి సలాడ్స్ తినడం అలవాటు చేసుకునే వాళ్ళు సలాడ్ ఎక్కువగా నమిలి తినండి, లేకపోతే ఇంకా డైజెషన్ ప్రాబ్లం వచ్చి గ్యాస్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఎవరైతే సలాడ్స్ కొత్తగా తినడం స్టార్ట్ చేస్తారో బాగా చేయండి, మనకి నోట్లోనే అది మంచిగా గ్రైండ్ అయిపోవాలన్నమాట. మనకి డైజెషన్ ప్రాసెస్ అనేది మనకి నోట్లో నమిలడం నుంచే స్టార్ట్ అవుతుంది. అందుకని చక్కగా నమిలి తినండి, అప్పుడు మనకి ఎలాంటి ఇష్యూస్ రావు. ఈ దోశలో ఏంటంటే బ్యాటర్ తక్కువ ఉంది, వెజిటేబుల్స్ ఎక్కువగా ఉన్నాయి కనుక ఇది కొంచెం తిప్పడానికి కొంచెం టాస్కే. విరగకుండా తిప్పడానికి అయితే ట్రై చేశాను కానీ కొంచెం అయితే విరిగింది, ఎందుకంటే ఇది ఫుల్గా వెజిటేబుల్స్తో నిండిపోయి ఉందండి, బ్యాటర్ చాలా తక్కువ ఉంది కదా, అందుకని తిప్పడానికి కొంచెం ఇబ్బంది అనమాట. ఇవి మనం గుంత పొంగనాలు చేసుకోవచ్చు, అవైతే చక్కగా తక్కువ ఆయిల్తో చక్కగా ఈజీగా వచ్చేస్తాయి. హెల్తీగా తినాలి, టేస్టీగా తినాలి అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి. మొత్తానికి దోశ అయితే విరగకుండా ప్లేట్లో పెట్టేశాను. ఇంకా నైట్కి మొత్తం మిక్స్డ్ వెజిటేబుల్ దోశ, ఇంకా అలాగే కొన్ని పప్పాయ ముక్కలు తీసుకునండి, చక్కగా మనకు స్టమక్ ఫుల్ అయిపోతుంది. మన డిన్నర్ ఎప్పుడు కూడా 7-7:30 లోపే అయిపోవడానికి ట్రై చేయాలండి. మ్యాక్సిమం 7కి అయిపోయేటట్టు చూడండి, లేదు అంటే 7:30. ఇలా చేశారు అంటే చక్కగా వెయిట్ లాస్ అవుతారు, ఇంకా మనకి డైజెషన్ కూడా కరెక్ట్గా అవుతుందన్నమాట. ఇంకా పడుకునే ముందు సోంపు జీర కలిపి వాటర్ మరిగించి ఆ వాటర్ తీసుకోండి, చాలా మంచిదన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, యూజ్ అయింది అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.